ఒక క్రైస్తవుడు ఫలించాలి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులో నాకు తెలియదు, కానీ నేను 50 ఏళ్ళ నుంచి క్రైస్తవుండి. క్రైస్తవుడు క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు ఫలిస్తాడు. ఫలించినప్పుడు ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వము, దీర్ఘశాంతము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము. నువ్వు యేసు ప్రభువు బిడ్డ అన్నప్పుడు నీ ఆశ దురాశగా ఉండకూడదండి. డబ్బు కోసం యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారండి. పొగడ్తల కోసం క్రీస్తును నేను ఎరగనని చెప్పి బొంకే వాళ్ళు ఉన్నారండి. అయ్యో, వారికి శ్రమ, ఆశా నిగ్రహం కలిగి ఉండాలని బోధిస్తున్నాడు పౌలు. మీ ఆశలన్నీ ఏంటో చెప్పండి, మేము అన్నీ అయి తీరేటట్టు ప్రార్థన చేస్తామని చెప్తున్నారు ఇవాళ బోధకులు. అమ్మా, నీవు కోరినట్లు నీకు జరుగును గాక. నేను ఇంటికి వెళ్తాడికి నాకు పెద్ద గొలుసు కావాలి, బంగారపు గొలుసు. ఎగదామని కోరికలు. మా పక్కింటి ఆయన అస్తమానం నా మీద గొడవకు వస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికి ఆయన పక్షవాతం వచ్చి కొట్టుకుంటా ఉండాలి. ప్రభువా, ఇదే నా ఆశ నాయన. ఏం ప్రార్థనలండి? నీ పొరుగువాడి కోసం ప్రార్థన చేయమంటే, శత్రువు కోసం ప్రార్థన చేయమంటే, ఇలాంటి బుద్ధి లేని ప్రార్థనలు, పనికిమాలిన ఆశలు. నో 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 నో, నీ ఆశ యేసయ్యలాగా ఉండాలి. ఏంటంటే మా ఆశ క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు ప్రేమను నాలో చూడాలి, పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశ, ఆత్మలను సంపాదించాలనే ఆశ, దేవుణ్ణి మహిమపరచాలనే ఆశ. నాకు తెలియదండి, నేను మాత్రం ఈ 51 సంవత్సరం ప్రభు రక్షించిన తర్వాత ఒకటే ఆశ నాకు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణం చేసినా, ఏ మీటింగ్ పెట్టినా, ఏ టీవీ ఇచ్చినా, ప్రోగ్రామ్ ఇచ్చినా, ఒక మనిషిని ప్రభు దగ్గరికి రక్షించాలి, ఒక మనిషిని సిద్ధపరచాలి, పరిపూర్ణ చేయాలి, ప్రభు సాక్షులుగా నిలబెట్టాలి. అంతకు మించిన ఆశలు, మందిరాలు కట్టుకోవాలి, పెద్ద మందిరం కట్టాలి, నాదే పెద్ద మందిరం ఉండాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకే మాకు మందిరాలు లేవు, అద్దె స్థలాల్లోనే జరుపుతున్నాం. మెడ్రాసులో చిన్న మందిరం మాత్రం ఉంది, అంతే. ఎప్పుడో కట్టింది 20 ఏళ్ల క్రితం.